నమో నారాయణాయ నమః. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. పురుషోత్తమ పరంధామ పరమేశ్వర అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత పాహిమాం శరణు ప్రభో శరణు. ధారణ అన్నప్పుడు దైవత్వానికి సంబంధించిన విషయమే కదా ఇది. దైవం యొక్క అంశంలో మనం పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం. అనేక మంది మఠాధిపతులు పీఠాధిపతులు ఎంతోమంది ఉంటారు. అయితే జ్ఞానబోధ అనేది చేస్తూ ఉంటారు. అది జ్ఞానంలో ఒక భాగమే. దైవాన్ని నమ్ముకొని బతుకు, అమ్ముకొని బతకొద్దు. ఇక రెండవది జ్ఞానం. ఈ జ్ఞానం భగవంతుడు మన దగ్గర కోట్లు లక్షలు పెట్టి ఇచ్చాడు మనకు. ఆయన తీసుకొని ఏం లేదు కదా, ఉచితంగా ఇచ్చాడు ఆయన. మనం జ్ఞానం కావాలంటే ఆయన మన తలలో ప్రవేశపెడుతున్నాడు. నుదిటి భాగం నుంచి నీ తలరాతి ఇలా ఉంది కాబట్టి దీన్ని తీసుకొని నీ తలరాతికి చెందింది నీకు ఇచ్చేస్తాను, నువ్వు కోరితే ఇస్తా, లేకపోతే గమనుంటా. ఆయనకి ఆయన పరిగెత్తుకొని నీకు ఇస్తానని చెప్పడం. ఎందుకంటే నీకు ఇష్టం ఉండాలి కదా తీసుకోవడానికి. అందుకే నుదుటి ఏమైనా ధరించాలి. ఇప్పుడు నాయన జ్ఞానాన్ని నమ్ముకొని బతుకు, అమ్ముకొని బతకొద్దు. విద్యను నమ్ముకో, విద్యను అమ్ముకోవద్దు. నమ్ముకోవడానికి అమ్ముకోవడానికి ఎంత తేడా ఉందో మనకు తెలుసు. కనుక తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. అసలు ఈనాటి కాలంలో అందరికీ జ్ఞానం అందరూ అందుకుంటూనే ఉన్నారు. కనుక జ్ఞానాన్ని కొనాలని అనుకోకండి, జ్ఞానాన్ని నమ్ముకోండి. అదేవిధంగా దైవాన్ని కొనాలి అనుకోవద్దండి. దైవాన్ని ఆయన చెప్పినటువంటి క్రమ పద్ధతిలో ఆయన్ని ఏ విధంగా దర్శిస్తే మనకు ఆయన చూపు మన మీద పడుతుందో ధర్మబద్ధంగా దర్శనం చేసుకోండి. ధర్మాన్ని మీరి మన దగ్గర డబ్బులు ఉంది కదా, అది ఉంది కదా, ఇది ఉంది కదా, పదవి ఉంది కదా, నేను నేరుగా వెళ్ళిపోతాను, నేరుగా పోయి ఆయన ముందర కూర్చుంటానంటే ఆయన ఒప్పుకోడు. ఎటువంటి పరిస్థితులు కూడా ఒప్పుకోడు ఆయన. నువ్వు ఏ దారిలో వచ్చావు అనేది చూస్తాడు. నీతి దారిలో వచ్చినావా, అవినీతి దారిలో వచ్చినావా? నీతి దారిలో వచ్చింటే నీకు నా చూపు నీ మీద ఉంటుంది, నా కరుణ ఉంటుంది, నేను ఎల్లప్పుడూ నిన్ను రక్షిస్తూ ఉంటాను. లేదు నువ్వు ఇంకో పద్ధతి ఎంచుకున్నావు అనుకో, అది నీ ఇష్టం. నీ వెనకాల కర్మ అనేది ఉంది. అవి ఎప్పుడు కూడా నిన్ను వెనకాలనే తరుముకుంటూ వస్తూ ఉంటాయి. సమయం వచ్చినప్పుడు నువ్వేం అనుభవించాలో అది అనుభవించాల్సిందే. ఇంకా అందరిలో వేరే తేడా ఏం లేదు. అది చాలా కఠినమైంది కాలం. ఎందుకు ముందుకే వెళ్తుంది కానీ వెనక్కి రాదు. అది ముందుకు వెళ్తున్నప్పుడు అయ్యో తప్పు చేశాను కాలమ్మా, నన్ను వదిలిపెట్టేయి, నన్ను రికార్డ్ చేయి, దాంట్లో నన్ను రిజిస్టర్ చేసుకోవద్దు అని చెప్తే ఏంటాయి ఎంతకాలం. అది వెళ్ళిపోయింది, రికార్డ్ అయిపోయింది, రిజిస్టర్ అయిపోయింది, వెళ్ళిపోతా ఉంది. కాబట్టి అది వెళ్ళిపోయినాక దాన్ని వెనక్కి పిలవలేం మనం. అదేం చేస్తుంది, దానికి ఏదైతే ధర్మం అయితే నిర్ణయం ఎంత భగవంతుడు ఇచ్చాడో ఆ నిర్ణయం ప్రకారం ఆ కర్మల్ని అనుభవించేలాగా చేస్తుంది. అనుభవించి తీరాల్సిందే. మంచి చేస్తే నీ మంచి బుద్ధి, మంచి గుణం, నీకు మంచి కుటుంబం అంతా కూడా సంపద అన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి. మనలో మంచి అనేది లేకపోతే అడదారిలో వెళ్తే దానికి తగిన ఫలితాలను కూడా కాలం ఇస్తూనే ఉంటుంది. కాలం అంటే విధి, విధాత. విధాతకు మరో పేరే కాలం. ఇవాళ కాలుడు అంటే ఆయన వేరు, యమధర్మరాజు. మనం ఆచరిస్తేనే దాన్ని ఇతరులు ఆచరిస్తారనేది తెలుసుకోవాలి. భక్తిని నమ్ముకొని జీవించు, అమ్ముకొని మాత్రం జీవించవద్దు. నమ్ముకోవడానికి అమ్ముకోవడానికి చాలా తేడా ఉంది. అది తెలుసు మనకు, లోపల ఉంటుంది ఏముందని. అదేవిధంగా ఇక జ్ఞానాన్ని నమ్ముకునేవాడు ఎప్పుడు కూడా ఆప్తుడు కాడు అంటాడు వివేకానంద స్వామి. వాడికన్నా అజ్ఞేయవాదే మేలు అంటాడు. అజ్ఞేయవాదం అంటే ఈ భౌతిక ప్రపంచమే శాశ్వతమైంది, ఇంకా వేరేది ఏమీ లేదు, అలౌకిక జ్ఞానం లేదు, అతీంద్రియ జ్ఞానం అస్సలు లేదు, దైవత్వం అనేది కూడా కంటికి కనబడలేదు కాబట్టి అదంతా కూడా ఏం లేదని వాదించే వాళ్ళని అజ్ఞేయవాదులు అంటారు అని చెప్పి వివేకానంద స్వామి చెప్తారు. అయితే అజ్ఞేయవాదులు ఎందుకు మేలు అంటారు ఇక్కడ ఆయన? మనం దైవం పేరు చెప్పుకొని మోసం చేయడం కంటే దైవం ఏం చెప్పాడో ఆచరించాలి కదా. ఆచరించకపోతే ఏం చేస్తాం? ఏం చేయలేం. కనుక విద్యను అమ్ముకోవద్దు, విద్యను నమ్ముకో. భగవంతుడు నీకు సత్కర్మల వలన నీకు అనేక జన్మల్లో కూడా ఉత్తమమైన జన్మ వస్తుంది. అనేక జన్మల సంగతి తర్వాత, ఇప్పుడున్న జీవితం ప్రశాంతంగా గడపాలంటే నువ్వు ఇదే చెయ్యాలి. అమ్ముకుంటూ బతుకుతున్నావు అనుకో, కోట్ల వెనకాల వేసుకుంటున్నావు అనుకో, విద్యను అమ్ముకుంటా, అది దాన్ని తగిన ఫలితం దానికి అనుభవించి తీరుతానే ఉండాలి. అనుభవించినా కొందరికి జ్ఞానం రాదు. అటువంటి వాళ్ళని ఇంకేదో అంటారు, పరమ మూర్ఖులు అని. కాబట్టి ఇప్పుడు అదేవిధంగా ఒక ఈశ్వరతత్వం అనేది ఉందంటే ఆ ఈశ్వరతత్వం ఏం చెప్తుంది?
ఈశ్వరుడు ఎప్పుడన్నా ఆయన్ని సేవించినామంటే నాకు డబ్బులు ఇయ్యి లేకపోతే నేను కరుణిస్తానంటాడా? అనడు కదా. నాకు సంపద ఇయ్యి, నాకు ఇయ్య, నీకేమి నాకేమి ఇస్తే నేను నీకేమి ఇవ్వాలి చెప్తాను అంటాడా భగవంతుడు? చెప్పడు కదా. కాబట్టి భగవంతుని నమ్ముకొని బతకడం వేరు, అమ్ముకొని బతకడం వేరు. అదేవిధంగా జ్ఞానాన్ని నమ్ముకొని బతకాలి కానీ అమ్ముకొని బతకూడదు. జ్ఞానం మనకిచ్చింది తెలిసిన దాన్ని 10 మందికి చెప్పాలి. అది జ్ఞానం అయితేనే, మంచిదైతేనే. చెడు చెప్పకూడదు. మరలా చెడు చెప్తే అది జ్ఞానం ఎలా అవుతుంది? అది అజ్ఞానం. నువ్వు దొంగతనం చెయ్యి, లేదా దోపిడీలు చెయ్యి, ఎవరి దగ్గర అంటే వాళ్ళని లాక్కొని వెళ్ళిపో, మోసం చెయ్యి, కుట్రలు చెయ్యి, కుతంత్రాలు చెయ్యి, హింసించిన ఇష్టం వచ్చినట్లుగా ఎవరు అడిగేవాళ్ళు లేరు అనే విధంగా ప్రవర్తిస్తే అడిగేవాళ్ళు మానవులు రాక మర్చిపోతున్నాం. మనం ఎవరినైనా హింసించేటప్పుడు కానీ, ఎవరినైనా పీడించేటప్పుడు కానీ, బాధించేటప్పుడు కానీ ఏం ఆలోచించాలి? చేసే ఆ దండన అనేది న్యాయసమ్మతమా, ధర్మసమ్మతమా, లేదా అధర్మమా, సత్య దూరమా, అసత్య దూరమా? కాబట్టి ఇవన్నీ లెక్క కట్టేది ఎవరంటే కాలం. ఆ కాలం తగిన సమయం వచ్చేంత వరకు వేచి ఉంటుంది. పూత పూసిన ప్రతి పువ్వు కాయ కాయదు. సరే, ఏదో ఒకటి కాయ కాసిందంటే ఆ కాయ పండు అవ్వకుండా మానదు. పండైనా కాదు కింద రాలి పడకుండా కూడా మానదు. నేను వచ్చి మీకు ఈ విషయం చెప్తే నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి, 2 లక్షలు ఇవ్వాలి, 3 లక్షలు ఇవ్వాలి. అలాగ తయారవ్వకూడదు. ఆ విధంగా తయారైతే సమాజం రాను రాను అజ్ఞానంలోకి వెళ్ళిపోయి మళ్ళీ మూఢత్వంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అజ్ఞాని నామయా దోషాన శేషాన్వితాం హరి చమర్షత్వం శేషశైలశిఖామణి. జ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ ఏదైనా తెలియని తప్పులు దొర్లు ఉంటే అందరూ క్షమించాలి. జ్ఞానం అయితే ఆలోచించాలి. మరలా